లేదు. ఎవరన్నా చేసిన దాన్ని నేను చేశానని చెప్పుకోవడానికి తప్ప నువ్వుగా నీ బుర్రలో నుంచి ఒక ఆలోచనతో ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ఏం తెచ్చావు ఒకటి చెప్పమని నేను అడుగుతున్నా. అండ్ ఇంకోటి, జగనన్న సాగునీటి రంగాన్ని పూర్తిగా పట్టించుకోలేదు అని ఎవరు చెప్తున్నాడు? రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు, ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేను చెప్తే చంద్రబాబు నాయుడు ఆపేశాడు. ఎందుకు రేవంత్కి భయపడుతున్నావు? ఈరోజు రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమకి నీళ్లు తీసుకురావాల్సింది పోయి జగనన్న స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వర్కులు పూర్తయిన వాటిని రేవంత్ మాటిని నువ్వు ఆపేశావు అంటే నీకు రేవంత్ కి ఏంటి సంబంధం? మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? అంటే నీ ఆస్తుల గురించి రాయలసీమ రైతుల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు రేవంత్ దగ్గర తాకట్టు పెట్టావా? లేదా నువ్వు చేసిన ఎదవ పనులు రేవంత్ కు తెలుసు కాబట్టి భయపడి రాయలసీమ నీటి ఏమంటారు ఈ ప్రాజెక్ట్ ని తాకట్టు పెట్టావా అని అడుగుతున్నాను. అసలు ఎంత ఘోరం అంటే సాగునీటి రంగం గురించి ఏ రోజు ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు ఈరోజు జగనన్నని విమర్శించడానికి సాగునీటి రంగానికి జగనన్న ఏం చేయలేదని చెప్తాడు. ఈరోజు ఇన్నిసార్లు మేము అడుగుతున్నాం, రేవంత్ ఈ విధంగా పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు, నువ్వు రాయలసీమకి ద్రోహం చేసావా రేవంత్ మాటిని, లేదంటే కౌంటర్ అంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే వాళ్ళు తప్పులు చేశారు, అవి బయట పెడితే వాళ్ళ పదవులు పోతాయి కాబట్టి రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు ఆస్తులు కాపాడుకోవడానికి రేవంత్ కి సరెండర్ అయ్యారు. ఇది నిజం కాదా? ఈరోజు మీరు చూస్తే రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమ ద్రోహిగా, రాయలసీమని సర్వనాశనం చేసే విధంగా జగనన్న కృష్ణా జలాల్లో మన హక్కును సాధించడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దాని పనులు ఆపేసి ఈరోజు ఏ విధంగా రైతుల భవిష్యత్తుకి ఊపిరిపోయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఊపిరి తీసేశాడు అనేది ఈరోజు నగిరిలో అందరూ గమనించారు, చిత్తూరు జిల్లా గమనించింది, మీ మీటింగ్ లో రాయలసీమ మొత్తం చూసింది. ఇక్కడ కూడా నీ సెల్ఫ్ డబ్బా జగనన్న మీద విషం చెమ్మటం, బురద చెమ్మటమే తప్ప ఇన్ని జరుగుతున్నా వీటికి ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చావా? నువ్వు ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నీ మనసులో కుట్రతో ఉన్నావు. నువ్వు చేసేటివన్నీ తప్పులు, తెలిసి తెలిసి చేసే తప్పులు కాబట్టి వాటికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేక జగన్ గారి మీద, పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేశావు. అది అందరూ స్పష్టంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఖాళీ కుర్చీలే దానికి సాక్ష్యం. మీకు కావాలంటే నేను వీడియోస్ పంపిస్తాను, చూడండి. నువ్వు ప్రజలకు మంచి చేస్తే ఈరోజు ఖాళీ కుర్చీలు ఎందుకుంటాయి? ఆడ ఖాళీ కుర్చీ ఉన్నా కూడా కాన్ఫిడెంట్ గా అబద్దాలు చెప్తాడు. ఎందుకు? తన జాతి మీడియా పచ్చ ఛానళ్లు తన క్లోజప్ లో చూపిస్తారు, జనాల్ని చూపించారు, ఖాళీ కుర్చీలు చూపించారు కాబట్టి ఓహో చంద్రబాబు నాయుడుని పబ్లిసిటీ చేసుకోవచ్చు అన్న ఒక నీచమైన ఆలోచన తప్ప మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ప్రజల ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఒక సీఎం ఒక నియోజకవర్గానికి వస్తే స్వాగతం పలికి పూల వర్షం కురిపించి నువ్వు చేసింది చెప్పింది చేశావని చెప్పి వాళ్ళు నిన్ను అభినందించారు. నువ్వు ప్రశ్న అడుగుతుంటే ఒక్కరైనా క్లాప్ కొట్టారా? అవునా కాదా అని అడిగితే ఒక్కరైనా సమాధానం చెప్పారా? చేతులెత్తండి అని చెప్పి అరిసావు. ఎంతమంది చేతులు ఎత్తారు? ఎవరు ఎత్తలేదు. దీన్ని బట్టి నగిరి మీటింగ్ చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపు, సీఎం గా చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపో అందరూ కూడా రాష్ట్రంలో తెలుసుకున్నారు ఈరోజు. అండ్ ఇంకో విషయం ఈరోజు చెప్పారు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలాడు మీటింగ్ లో. ఈరోజు స్కిల్ స్కామ్ లో నువ్వు సంతకాలు పెట్టి షెల్ కంపెనీలకి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సాక్ష్యాలతో నువ్వు దొరికి నువ్వు అరెస్ట్ అయ్యి జగన్ గారి మీద నువ్వు ఎలా అబద్దాలు చెప్తావు? నిజంగా ఈరోజు మేము అక్రమ కేసులు పెట్టలేదు, నువ్వు అక్రమంగా కేసులు కొట్టేసుకుంటున్నావు. ఈరోజు నేను నిప్పు నిప్పు అని నువ్వు చెప్పుకుంటావు కదా,
మరి నువ్వు నిప్పు అయినప్పుడు ఈరోజు కోర్టులో నిర్దోషిగా నిరూపించుకోవాలి గాని నీ కిందున్న సిఐడి మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో తప్పుడు నివేదికలు ఇప్పించుకొని కేసులు ఎందుకు తీసేసుకుంటున్నావు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టే కోర్టులో నిజాయితీ నిరూపించుకోవడానికి న్యాయ వ్యవస్థని గౌరవించి వెళ్తున్నారు. నువ్వెందుకు అడ్డదారిలో కేసులు కొట్టేసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు? ఇది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో అంట జగనన్న ఉన్నప్పుడు అరాచక పాలన జరిగిందంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జగనన్న ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన సాగింది. ఎక్కడైనా మీరు చూడండి, మా నగిరికి వచ్చి రికార్డులు చూడండి, ఎవరి మీదైనా తప్పుడు కేసు పెట్టామా, ఎవరికైనా ఇబ్బంది పెట్టామా, ఎవరి భూమైనా లాక్కున్నామా, ఎవరైనా ఏ రోజైనా ధర్నా చేసి మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పడం ఉందా? కానీ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో కూడా తిండి ఇవ్వకుండా, కోర్టు చెప్పినా కూడా ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఏ విధంగా మీరు అరాచకం చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తున్నారు.